వెల్కమ్ టు టైమ్ నైన్ టీవీ. ముందుగా టైమ్ నైన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మకర సంక్రాంతి రోజున మనం ఇంటికి కొన్ని వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాం. అయితే అందులో ఏ వస్తువులు తెచ్చుకోవచ్చు, ఏం తేకూడదు అనేది కూడా చాలా మందికి తెలియక తెచ్చేస్తూ ఉంటారు. దానివల్ల మన జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే ఏం చేస్తే మంచిది, ఏం చేయకపోతే మంచిది అనేది కూడా మనం ఈ మకర సంక్రాంతి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, దాంతో పాటుగా ఎటువంటి మంత్రాలను మనం పఠించినట్లయితే మన జీవితంలో మనకు ఉన్నతికి అంటే ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థికమైనటువంటి విషయాల్లో కూడా ఏ విధంగా ముందుకు వెళ్తాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. అలాగే కొన్ని రాసుల వారికి కూడా అంటే 77 సంవత్సరాల తర్వాత కొన్ని రాసుల వారికి కూడా కొన్ని ఫలితాలు, మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. అసలు ఏంటి, వాళ్ళకి ఏం ఫలితాలు వస్తున్నాయి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ ఏడాది అంటే మనం జనవరి 15వ తేదీ ఈ రోజున మకర సంక్రాంతి పండుగను కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం. పంచాంగం ప్రకారం మకర సంక్రాంతి రోజున ఇది ఒక ముఖ్యమైనటువంటి పండుగగా కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున సూర్య భగవానుడు తన మార్గాన్ని మారుస్తూ ఉన్నాడు. అంటే మకర సంక్రాంతి అనేది కూడా ఉత్తరాయణ ఋతువు కూడా ప్రారంభం అవుతుంది. మకర సంక్రాంతి నాడు కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా శబరిమలలో మకర జ్యోతి దర్శనమిస్తుంది కాబట్టి అయ్యప్ప భక్తులు ఈ రోజు చాలా ప్రత్యేకమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున ఏం చేయాలి, మరి ఏం చేయకూడదు అనేది కూడా మనం తెలుసుకున్నాం. ముందుగా అంటే మకర సంక్రాంతి రోజు ఏం చేయాలనేది కనుక మనం చూసినట్లయితే ఈ రోజు మీరు సూర్య భగవాను కూడా పూజించాలి. అంటే బ్రహ్మముహూర్తాన్ని లేచి రెడీ, సమయం అయిపోయింది కాబట్టి బ్రహ్మముహూర్తాన్ని వేయాలి ప్రతిరోజు కూడా. అంటే స్నానం చేసి సూర్యుడికి ఆజ్ఞం సమర్పించాలి. తర్వాత ఈ రోజున కొన్ని మంత్రాలు కూడా జపించినట్లయితే మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం కోసం తప్పనిసరిగా ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే మనకు మంచి ఫలితాలు కూడా అంటే ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతామని చెప్పుకోవచ్చు. నమము సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారణ ఆరోగ్య మా ఐశ్వర్య మా దేవి దేవం అనే మంత్రాన్ని కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను. మీరు నమం సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణి ఆరోగ్య మా ఐశ్వర్య మా దేవం అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా జపించినట్లయితే ఆరోగ్యంగా ఉండడానికి ఈ మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే జగత్పతియే సూర్య గాయత్రి మంత్రం అనేది కూడా ఉంటుంది. అంటే ఆ మంత్రాన్ని కూడా మనం జపించాలి. ఓం ఆదిత్యాయ విద్మహే మార్తాండాయ ధీమహే తన్నో సూర్యం ప్రచోదయాత్. అంటే ఈ మంత్రాన్ని కూడా మనం జపించాలి, మనకు మంచి ఫలితాలు కూడా వస్తాయి. మొదటి మంత్రం కూడా ఉంటుంది, సూర్య విత్తనం మంత్రం అన్నమాట. ఈ మంత్రం ఓం హ్రీం 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 సహ సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని కూడా మనం జపించాలి. మీరు ఈ మంత్రాన్ని వినాలనుకున్నప్పుడు మళ్ళీ మీరు వెనక్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇక దీంతో పాటుగా ప్రధానంగా ఆదిత్య హృదయ మంత్రం ఏదైతే ఉంటుందో అది కూడా మీరు జపించాలి. ఎందుకంటే అది కొద్దిగా పెద్దదిగా ఉంటుందో దాన్ని కూడా జపించినట్లయితే మనకి ఈ రోజు మన జీవితంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఈ మూడు కూడా లభిస్తాయని పెద్దలు చెప్తున్నారు, పండితులు, గురువులు కూడా. అయితే ఈ రోజున మనం తప్పనిసరిగా పసుపు రంగు దుస్తులు కనుక ధరించినట్లయితే మనకు మంచిదనేసి కూడా చెప్తున్నారు. ఈరోజు ఉపవాసం చేయడం వల్ల కూడా మంచిదని, బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వండి, పేదలకు దానం చేయండి. ఈరోజు కంగి తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. సూర్య భగవానుడికి నువ్వులు బెల్లం సమర్పించండి. ఈ రోజు నువ్వులు బెల్లం దానం చేయడం కూడా మంచిదే. అయితే ఈ నువ్వులు బెల్లం అందించడం చాలా ఆనందాన్ని కూడా మన జీవితంలో అంటే దానం చేసినప్పుడు మన జీవితంలో కొంత ఆనందంగా కూడా. మకర సంక్రాంతి నాడు ఏమి చేయకూడదు అంటే ఇంతకుముందు దానం అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దానం చేసేస్తూ ఉంటారు. అలా చేయకండి.
కేవలం మన పండితులకు మాత్రం, అంటే పూజారులు అయ్యవార్లు ఎవరైతే దేవాలయాల్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే చేయండి. వాళ్ళు ఏంటంటే జపాలు చేసుకుని ఆ పాప ఏదైనా మీ జాతకంలో ఉన్నటువంటి వాటిని కూడా వాళ్ళు జపాలు చేసి చేసుకుంటారనమాట. ఇలా ఉంటుంది. కాబట్టి ఈ నువ్వులు బెల్లం అందించేటప్పుడు మకర సంక్రాంతి నాడు మనకు మంచి ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. ఇక మకర సంక్రాంతి రోజున ఏమి చేయకూడదు అనేది కూడా చాలా మంది తప్పనిసరిగా తెలుసుకోవాలి. అంటే మన వాళ్ళు చాలా మంది పెద్దలు చెప్తూ ఉంటారు, ఒక వ్యక్తికి మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయకని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ చెడు చేయకూడదు అంటే చెడు పనులు చేయక, మంచి పనులు చేయకపోయినా చెడు పనులు అయితే చేయకూడదు. కాబట్టి ఈ రోజున మాంసం అనేది కూడా తినకూడదు, ఎవరిని కూడా నొప్పించకూడదు, అంటే బాధ పెట్టకూడదు. ఇంటికి వచ్చినటువంటి వారిని ఉట్టి చేతులతో ఎవరిని కూడా పంపించకూడదు. అలా పంపించినట్లయితే కొంత మనకు జీవితంలో కొంత ఇబ్బందులు వస్తాయనేసి కూడా చెప్తూ ఉన్నారు. అయితే అంటే ఉట్టిగా అంటే మనకు గతంలో మనం ఇప్పుడు కూడా ప్రజెంట్ ఎక్కడన్నా పెళ్లిళ్ళకు, బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, ఏదైనా శుభ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. ఆ విధంగా ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చి పంపించడం. ఈ రోజున ఏ చర్య చేయడం అంటే ఇలాంటివి చేయాలి. కాకపోతే ఈ రోజున ఏ చర్యలు చేయడం మంచిది అంటే ఈ రోజున ఏ పనులు చేస్తే మంచిది అంటే ఈ రోజున ఇంటికి చీపురు తీసుకొస్తే మంచిది అనేసి కూడా చెప్తున్నారు పెద్దలు. పెద్దల ఆశీస్సులు తీసుకోవడం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు వస్తాయి. అంటే తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య ఇలా ఉంటారు కదా, అత్త, మామ, ఇట్లా వీళ్ళు పెద్దలు అనమాట. మన వయసులో మనకన్నా పెద్దవారి దగ్గర మనం ఆశీస్సులు పొందడం అనేది ఓవరాల్ గా మంచిదన్నమాట. అవసరమైన వారికి దానం చేయండి. ఇక్కడ అవసరమైన వారికి అని ఎందుకు చెప్పకూడదంటే జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటాం, మన ఫ్రెండ్, బంధువు ఎవరో ఉంటారు, ఈ దానం ఎవరికి ఎందుకు చేయాలి, మనకే చేసుకుంటే పోతుంది కదా అనుకుంటా ఉంటారు. అయితే వాళ్ళు పేదవారైతే చేసినట్లయితే ఆ దానం చేసిన దాని పుణ్యఫలం మనకు లభిస్తుంది. అతనికి మీరు ఇచ్చే దానం లెక్కలేదు అనుకునేది అంటే ఆర్థికంగా బాగా ఉన్న వారికి ఇచ్చినట్లయితే ఆ దానం కూడా ఉపయోగం లేకుండా ఉంది. అవసరమైన పేదవారికి, అవసరమైన వారికి మాత్రమే దానం చేయండి. ఈ రోజున అగ్గి లేదా పొంగల్ దాన్ని మీరు ఆనందించండి. అంతేకాకుండా ఈ రోజున సూర్యుడు నూతన వస్త్రాలను కూడా, అంటే సూర్య భగవానుడికి నూతన వస్త్రాలను కూడా సమర్పించి అన్నం పెట్టే సాంప్రదాయం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ సమయంలో నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుంచి కూడా మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి అందుకే ఈ రోజున మకర సంక్రాంతి అని కూడా అంటూ ఉన్నాం. ఈ ఏడాది అంటే 2024 సంవత్సరంలో ఈ మకర సంక్రాంతి అనేది కూడా మనకు జనవరి 15వ తేదీన, అంటే ఈ రోజున 15వ తేదీన మనకు రావడం జరిగింది. మనం అందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఈ ఏడాది మనకి సంక్రాంతి పండుగకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అని చూసినట్లయితే దాదాపు 77 ఏళ్ల తర్వాత ఈ ఏడాది సంక్రాంతి పండుగ రోజున రవి యోగం, అంటే సూర్య భగవానుడు యోగం అన్నమాట, రవి యోగం ఉంది. ఈ సంక్రాంతి పండుగ రోజున ఇలాంటి యోగం ఏర్పడడం కొన్ని రాసుల వారికి కూడా మేలు చేకూరుతుంది. అంటే అదృష్ట రాశి అయినటువంటి వాళ్ళు అదృష్ట రాశులుగా మనం పరిగణించవచ్చు. ఎవరికి అనేది కూడా ముందుగా మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు, అంటే ఈ మేషరాశి వారికి 10వ ఇంట్లో కూడా సూర్య భగవానుడు సంచరిస్తూ ఉంటాడట. ఈ పండుగ రోజున, అంటే ఈ సంక్రాంతి పండుగ రోజున మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందనేసి కూడా చెప్తున్నారు. ఇది మంచి ఆర్థిక ప్రయోజనాలను కూడా, అలాగే మంచి ప్రతి రంగంలో కూడా విజయాన్ని కూడా చేకూరుస్తుందనేసి కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శ్రమకు తగినటువంటి ఫలితం కూడా వాళ్ళకి లభిస్తుందట. ఫలితంతో పాటుగా పదోన్నతులు కూడా లభించేటువంటి అవకాశం ఉందట. ఇక విదేశాల్లో ఉద్యోగం చేయాలని చాలా మంది కోరిక ఉంటుంది. అలాంటి వారికి కూడా మన యొక్క కోరికలు కూడా నెరవేరుతాయనేసి కూడా చెబుతూ ఉన్నారు. ఇక వ్యాపారం
చేసేటువంటి వారికి అపారమైనటువంటి విజయాన్ని, ఆర్థిక లాభాలను కూడా పొందుతారనేసి కూడా చెబుతూ ఉన్నారు. అలాగే విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి కూడా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉందనేసి కూడా చెప్తున్నారు. జాయింట్ వెంచర్లు ఎవరైతే చేస్తూ ఉంటారో అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులకు మంచి విజయాలను కూడా పొందుతారు. అంటే వాళ్ళు ఆ వ్యాపారంలో ఆర్థికంగా కూడా బాగా సంపాదించుకుంటారనేది కూడా చెబుతుంది. ఒక కుటుంబంతో ఎప్పుడు కూడా వీళ్ళు ఆనందాన్ని గడుపుతూ ఉంటారు. సింహరాశి ఈ సింహరాశి వారికి అధిపతి అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన సూర్య భగవానుడు. సూర్య భగవానుడు 6వ ఇంటికి వెళ్ళడం వల్ల ఈ రాశి వారికి కూడా ఈ సంక్రాంతి పండుగ నుంచి కూడా మంచి ఫలితాలు వస్తాయి. మీరు చేసే పనిలో విజయం సాధిస్తూ ఉంటారు. సమాజంలో మీకు విలువ, గౌరవం కూడా పెరుగుతూ ఉంటాయి. చాలా కాలంగా మీకు పెండింగ్ లో ఉన్నటువంటి పనులని కూడా విజయవంతంగా మీరు పూర్తి చేసుకుంటూ ఉంటారు. మీరు ఉన్నత విద్యను కూడా అభ్యసించాలనుకుంటే ఈ రాశి వారికి మీ కోరికలు అయితే నెరవేరుతాయి. వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి లాభాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా డబ్బులు కూడా సంపాదించుకుంటారు. వ్యాపారులకు ఎక్కువ లాభం వస్తుంది. ఇక మీ జీవిత భాగస్వామితో మీరు యొక్క బంధం ఏదైతే ఉంటుందో అది ఆనందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశి కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇంకా మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి కూడా సూర్య భగవానుడు ఈ మీనరాశి వారికి అంటే సూర్యుడు మీనరాశికి రాశిలో 11వ ఇంట్లో కూడా వెళ్ళినప్పుడు ఈ మీనరాశి వారికి అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు. ప్రధానంగా శ్రమ ఫలిస్తుంది. అంటే వీళ్ళు ఏదైతే పనులు చేస్తూ ఉంటారో ఆ శ్రమకు తగినటువంటి ఫలితం కూడా లభిస్తుంది. మీరు వ్యాపారాన్ని ప్రారంభిస్తే అందులో విజయాన్ని కూడా సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు కూడా లభించేటువంటి అవకాశం ఉంది. అలాగే వ్యాపారులకు ఎక్కువగా లాభాలు వస్తూ ఉంటాయి. ధన ప్రవాహం కూడా బాగా ఉంటుంది. దానివల్ల మీరు ఎవరైతే కోరికలు కోరుకొని ఉంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయట. ఇక కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బలపడుతాయి అనేసి కూడా చెబుతూ ఉన్నారు పెద్దలు, గురువులు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున సంక్రాంతి శుభాకాంక్షలతో పాటుగా అందరూ వీళ్ళు వాళ్ళు అని కాకుండా ఆ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషంతో ఉండాలనేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టైమ్9 టీవీ. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా టైమ్9 టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.